చేసుకుంటానని నమ్మించాడు, నేను గర్భవతినయ్యాని పెళ్లి. నీకు బుద్ధి లేదా పెళ్లి కాకుండా గర్భవతి అవ్వడానికి? ఎందుకు వెళ్ళావు అక్కడికి? పెళ్ళై వేదమంత్రాల మధ్యలో, పండితుల మధ్యలో, పురోహితుల ఆశీర్వచనం మధ్యలో, మంగళవాద్యాల మధ్యలో నిన్ను సక్రమంగా చూసుకుని వాడు సహజీవనం చేసి సక్రమంగా చూసుకుంటాడు. జరిగే పనేనా ఇది? ఈ నమ్మకం లేనివాడికి అది ఎందుకు ఉంటుందమ్మా? తండ్రిని దన్నిన దనయుడు మామగారి మొగమునకు మంగళహారతి ఇచ్చునా అంటాడు సాక్షి వ్యాసాల్లో పారుగంటి లక్ష్మీనరసింహ. తండ్రిని దన్నట్ట మామగారికి మంగళహారతి ఇస్తాడు, వాడిని ముందేదంత. ఒక ప్రధానమైన వైదిక ఆచారాన్ని గౌరవించిన వాడు పనికిమాలిన కాగితాలని దండలు మార్చుకోవడాన్ని గౌరవిస్తాడండి. అక్కడే లేదా ఎక్కడెందుకు ఉంటుంది? వేదమంత్రాల మీద గౌరవం వీధి బాజ్యాల మీద ఉంటుందా ఎవరికైనా? దానికి పరిష్కారం ఏమిటంటే పిల్లలకు ఖచ్చితంగా మీరు పెళ్లి చూపుల్లో అడగాల్సిన ప్రశ్న ప్యాకేజీలు లీకేజీలు కాదండి. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ వాట్ యూ హ్యావ్? నువ్వు సంతృప్తిగా ఉన్నావా అని అడగాలి. అలా సంతృప్తిగా ఉన్నాను అని పెళ్లి కొడుకు నుంచి సమాధానం వస్తే ఆ అమ్మాయి సీతారాముల కాపురంలాగే కాపురం చేస్తుందమ్మా, అనుమానం